బాంబ్ బ్లాస్ట్ కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. తీగలాగితే డొంక కదులుతుంది. హర్యానాకు చెందిన మహిళా డాక్టర్ ప్రియాంక శర్మను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దర్యాప్తు సంస్థల అదుపులో ఉన్న ఉగ్రవాద డాక్టర్ల విచారణలో ఆమె పేరు బయటకు వచ్చింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అనంతనాగ్ లో ఆమెను పట్టుకున్నారు. ప్రియాంక శర్మ ఫ్యామిలీపై కూడా ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇక కేసు దర్యాప్తును వేగవంతం చేశాయి దర్యాప్తు సంస్థలు. ఏ ఒక్క లీడ్ ను వదులుకోవడం లేదు. విచారణలో బయటపడుతున్న అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. యూపీలో చదువుతున్న 200 మంది కశ్మీర్ విద్యార్థులపై ఫోకస్ పెట్టాయి. వీరంతా కూడా వేర్వేరు మెడికల్ కాలేజ్ లో చదువుతున్నారు. మరోవైపు డాక్టర్ షాహీన్ విచారణలో మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. 10 ఏళ్లు జైషే మొహమ్మద్ తో సంబంధాలున్నట్లుగా గుర్తించారు అధికారులు. మరోవైపు ఈ కుట్రలో అత్యధిక మంది డాక్టర్లే ఉన్నారు. వీరు సైన్స్ నాలెడ్జ్ ను పేలుడు పదార్థాల తయారీపై ఎక్కువగా వాడినట్లు సమాచారం. వేల కిలోల పేలుడు పదార్థాలను ప్రజల ప్రాణాలను బలికొనేందుకు ప్లాన్ చేశారు. ఇందుకోసం మదర్ ఆఫ్ సైథాన్ గా పిలిచే ట్రైఅసెటోన్ ట్రైపెరాసైట్స్ వాడేందుకు కూడా సిద్ధం చేశారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడులో కూడా ఈ సైథాన్ వాడినట్లు ఫోరెన్సిక్ బృందాలైతే గుర్తించాయి. 20 కార్లను బ్లాస్ట్ I-20 కార్ ను కూడా బ్లాస్ట్ చేసేందుకు ఉమర్ నబీ ప్రమాదకర కెమికల్ ను వాడినట్లుగా కూడా ఫోరెన్సిక్ టీమ్స్ అయితే నిర్ధారించాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. గుడ్ ఆఫ్టర్నూన్. అంటే ఈ ఢిల్లీ పేలులకు సంబంధించి తవ్విన కొద్దీ చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డాక్టర్ షాహీన్, డాక్టర్ ముజ్మిల్, అట్లాగే డాక్టర్ ఆదిల్, ఆ తర్వాత ఇంకా పర్వేజ్ షాహీన్ సోదరుడు, సో వీళ్ళ చాలా మందిని విచారిస్తున్నారు. ఇప్పటికే దీంట్లో ఉమర్ నబీ ఆ బ్లాస్ట్ లో చనిపోయాడు. ఉమర్ నబీ పేరెంట్స్ ను కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ మహమ్మద్ షాహీన్ జైషే మహమ్మద్ తోటి 10 సంవత్సరాల నుంచి సంబంధాలు కలిగి ఉన్నాయి. 2015లో ఎన్ఐఏ అంటే 2015 నుంచే ఈ జైషే మహమ్మద్ తోటి సంబంధాలు ఉన్నాయంటూ కూడా ఇప్పుడు చెప్పడం జరిగింది. అయితే దీంట్లో చాలా మంది డాక్టర్లే ఉండడం, వైట్ కాలర్ టెర్రరిజానికి వీళ్ళంతా పాల్పడడం సంచలనంగా మారింది. వీళ్ళంతా కూడా ఒకరితో ఒకరు లింక్ సిస్టమ్ ఉంది. అయితే ఇందులో ఇంకొక కీలకమైనటువంటి అంశం కూడా దర్యాప్తులో బయటకు వస్తోంది. ఈ కేసులో ప్రధానంగా హర్యానాకు చెందినటువంటి మహిళా డాక్టర్ ప్రియాంక శర్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె పేరు దీంట్లో బయటకు వచ్చింది. అయితే ఈమెకు షాహీన్ కు ఉన్నటువంటి లింక్స్ ఏంటి, ఈమెకు ఉగ్రవాదులకు ఉన్నటువంటి లింక్స్ ఏంటి అన్నదానిపైన కూడా ప్రియాంక శర్మ ఫ్యామిలీపై కూడా పోలీసులు ఫోకస్ చేశారు. దర్యాప్తు సంస్థలు ఎక్కడ ఒక్క లీడ్ ను కూడా వదిలేయట్లేదు. ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇక ఈ మరి ముఖ్యంగా యూపీలో ఉన్నటువంటి 200 మంది కాశ్మీర్ విద్యార్థులు ఎవరవుతున్నారో వీళ్ళందరిపైన కూడా ఫోకస్ పెట్టారు. వీళ్ళంతా కూడా వేర్వేరు కాలేజీల్లో ఎడ్యుకేషన్ డాక్టర్లు చదువుతున్నారు. అయితే ఇందులో ఈ డాక్టర్ షాహీన్ విషయానికి వస్తే 10 ఏళ్ల నుంచి జైషే మహమ్మద్ తోటి సంబంధాలు ఉన్నాయి. షాహీన్ తో ఎవరెవరు ఉన్నారు, అనూహ్యంగా అంటే ఇప్పటి వరకు మనం ముస్లిం డాక్టర్స్ నే చూసాం, మైనారిటీకి చెందినటువంటి. బట్ కొత్తగా ప్రియాంక శర్మ అనేటువంటి ఒక హిందూ మహిళ పేరు దీంట్లో వినిపించింది. దీని వెనకాల కుట్రే ఉండి ఏమైనా డైవర్షన్ పాలిటిక్సా, లేదంటే ఇంకా ఏమైనా కుట్రపూరితంగా హిందువుల టార్గెట్ గా ఏమైనా జరిగిందా అన్నటువంటి కోణంలో కూడా ఈ విచారణ అయితే జరుగుతోంది. బట్ ఒక వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ చాలా సంవత్సరాలుగా కుట్ర జరుగుతోంది. 2021లోనే వాళ్ళ పిల్లల్ని, భర్తని కూడా వదిలేసింది షాహీన్. సో అప్పటి నుంచి అంటే 2010 నుంచి 2015 నుంచే ఈమె టెర్రరిజానికి అడిక్ట్ అయింది. జైషే మహమ్మద్ తోటి సంబంధాలు పెట్టుకుంది. అన్ని వదిలేసి కేవలం టెర్రరిజం పైనే దృష్టి పెట్టింది స్పష్టంగా కనిపిస్తోంది. షాహీన్ వెనక ఎవరెవరున్నారు, సో షాహీన్ వెనక ఇంకెవరెవరు ఉన్నారు, పూర్తిగా విషయాలు తెలుసుకుంటున్నారు. ఉగ్రవాది ఉమర్ నబీ కేసులో కూడా 10 రోజుల పాటు ఉమర్ ఒక ఇంటిని ఢిల్లీలో అద్దెకు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడనే 10 రోజులు ఉన్నారు. నవంబర్ 10న ఉమర్ అక్కడ నుండి ఈ పేలుడు పదార్థాలని I-20 కారులో తీసుకెళ్లినట్టుగా తెలిసింది. ఈ ఇల్లు కూడా అల్ఫలాహ్ యూనివర్సిటీలో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నటువంటి షోయబ్ అనేటువంటి వ్యక్తికి చెందినట్టుగా తెలుస్తోంది. షోయబ్ ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్ కూడా ప్రస్తుతానికి పోలీసులు అదుపులో ఉన్నారు. సో 10 రోజులకు ఈ ఇల్లుని రెంట్కి ఇచ్చారనమాట. అయితే ఈ ఓనర్ కూడా ప్రస్తుతానికి విచారిస్తున్నారు. అన్ని తెలిసే రెంట్కి ఇచ్చారా, ఎందుకంటే ఒక పేలుడు పదార్థాలు ఇంట్లో స్టోర్ చేస్తున్నారంటే అది ఏ ఓనర్ కూడా ఒప్పుకోరు. ఆయనకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అన్నది మాత్రం ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ ఉమర్ కూడా ఏదైతే ఈ పేలుడు పదార్థాలు తీసుకెళ్తున్నటువంటి టైం ఉందో ఆ టైంలో
అంటే అంతకంటే 18 గంటల ముందు నవంబర్ 10వ తారీఖు రోజు ఒక ఏటీఎం దగ్గర ఉమర్ నబీ తన కారును ఆపాడు, i20 వైట్ కారును. అక్కడ ఏటీఎం లో డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ ఏటీఎం లో డబ్బులు కనిపించలేదు. ఆ తర్వాత ఏటీఎం ఎవరైతే సెక్యూరిటీ గార్డ్ అంటారో సెక్యూరిటీ గార్డుకు కొన్ని డబ్బులు ఇచ్చి అంటే మిగతా మరొక ఏటీఎం దగ్గర తీసుకుపోవడానికి కూడా ఆయనను వెంట పెట్టుకుని తీసుకొని పోయారు. దాదాపు ఒక 20 నిమిషాల తర్వాత అదే కారులో ఏటీఎం దగ్గరికి వచ్చి ఆ గార్డ్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అదే కారు ఢిల్లీ ముంబై వడోదర ఎక్స్ప్రెస్ హైవే పైన కనిపించింది. సో అంటే సీసీ కెమెరా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ బ్లాస్ట్ జరిగే కంటే ముందు ఉమర్ ఎక్కడెక్కడ తిరిగారు ఏంటి, అండ్ ఉమర్ కి షాహిన్ కి మధ్యలో కూడా హవాలా డబ్బులు ఏవైతే జైషే మహమ్మద్ నుంచి 20 లక్షలు వచ్చాయో హవాలా రూపంలో 20 లక్షలకు సంబంధించి కూడా వీళ్ళ మధ్యలో గొడవలు అయినట్టుగా తెలుస్తుంది. చాలా అంశాలు దీంట్లో బయటకు వస్తున్నాయి. ఓవర్ లక్ష్మి. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.